హాయ్ ఆల్. ఈ వీడియోలో నేను ఈరోజు డిఫరెంట్ కాయిన్స్ అండ్ డినామినేషన్స్ బ్రిటిష్ కాలంలో కానీ రాజుల కాలంలో ఎలా ఉండేవనేది చూపించబోతున్నాను. సో ఒకసారి చూసేద్దాం. సో ఈయన శ్రీధర్ సార్. సో డైరెక్టర్ ఆఫ్ శ్రీధర్ సిసిఈ. ఆయన స్వయంగా ఈ ఎక్స్పో అనేది ఆర్గనైజ్ చేశారు. ఆయనకి చాలా హాబీ అనమాట కాయిన్స్ అని కలెక్ట్ చేయడం. సో పిల్లలకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఆయన ఇప్పుడు చూపించేది వరల్డ్స్లోనే స్మాలెస్ట్ మొబైల్ అంట. సో చాలా చిన్నది అండ్ వర్కింగ్ కూడా. అది మాకు చూపిస్తున్నారు పిల్లలకి. అక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి చాలా పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూసి ఖచ్చితంగా సార్ కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కోసం లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కార్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే మన ఓల్డెన్ డేస్లో సో ఎలాంటి టైప్ ఆఫ్ కార్స్ ఎన్ని ఉండేవి అవన్నీ కూడా చూపిస్తున్నారనమాట. మళ్ళీ అణాలో 12 ఉంది. ఇది మొన్న ఎన్టీ రామారావు గారి పేరు మీద ఇచ్చిన కాయిన్. ఇది ఆస్ట్రేలియన్ డాలర్ మాది, $2 కాయిన్. ఇది మామూలుగా మనకి చిన్న డినామినేషన్ ఏంటి, పైసా కదా. పైసాలకు అంటే స్మాలెస్ట్ డినామినేషన్కి అందరూ కాయిన్ వేస్తారు. బట్ చైనా వాళ్ళు నోట్ వేస్తారు. దిస్ ఈస్ ద వరల్డ్ స్మాలెస్ట్ డినామినేషన్ నోట్. Not smallest note, smallest denomination. This is a 350 rupee coin. 150. This is a 150 rupee coin. All are silver, made with silver. This is 75 rupee coin. అదిగో బండి బొమ్మ కనబడుతుందా, ఇది కూడా కాయినే. ఇది కూడా కాయినే. కుక్క బొమ్మ, అన్ని కాయిన్స్. ఇది కూడా కాయిన్. ఇది కాయిన్, అదిగో 100 రూపాయల కాయిన్, ఎన్టీ రామారావు గారు. తెలియదు కదా. ఇది వచ్చేసి వరల్డ్ బిగ్గెస్ట్ నోట్ అనమాట. ఇట్ బిలాంగ్స్ టు మలేషియా కంట్రీ. సో ఇదైతే ఇక్కడ ఉన్న వాటిలో టాప్ మోస్ట్ అని చెప్పచ్చు. సో ఇలాంటి బిగ్గెస్ట్ నోట్ అనేది ప్రతి చోట వి కాంట్ సీ అండి యాక్చువల్లీ. సో చాలా రేరెస్ట్. సో ఒక 3-4 పర్సన్స్ దగ్గరే ఉందని విన్నాను. అండ్ ఇక్కడ కిడ్స్ చూసారా ఎంత బాగా నోట్ చేసుకున్నారు, ఏమేమి చూసుకున్నారు కాయిన్స్ అనేవి. సో ఆ నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేసుకుంటున్నారు. సో చూసారా డిఫరెంట్ కాయిన్స్. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే సేలింగ్ కూడా పెట్టారనమాట. కొన్ని కాయిన్స్ అంటే 1947 కానీ 80th సెంచరీలో సంబంధించిన 17th సెంచరీ సంబంధించినవి కొన్ని సేల్ చేస్తున్నారనమాట. వీటిని స్టార్ నోట్స్ అంటారు మేడం. మనకి మన దగ్గర చినిగిపోయిన నోట్లు కానీ ఏమైనా ఉంటే బ్యాంక్ వాడు పడేస్తే మాకు ఇవ్వండి అంటాడు. ఇచ్చిన తర్వాత ఆర్బీఐ మళ్ళీ ప్రింట్ వేసి కింద సిరీస్ దగ్గర మధ్యలో స్టార్ ఉంది చూడండి, SRT. వాటిని స్టార్ నోట్స్ అని కానీ రీప్లేస్మెంట్ నోట్స్ అని కానీ అంటారు. నెక్స్ట్ ఇవైతే చూసి నేను షాక్ అయిపోయాను. రాజరాజ చోళుడు అంటే క్రీస్తు శకం 1000-1300 అలా ఉంటాయి కదా. సో ఆ టైంలో అనమాట ఇవన్నీ. సో ఇక్కడ బాలరాజవర్మ అండ్ ఇక్కడ పాండ్య సామ్రాజ్యం. సో నెక్స్ట్ విష్ణుకుండకిలు, విజయనగర సామ్రాజ్యం. సో ఆ కాలంలో ఆ రాజుల కాలంలో ఉన్న టైంలో ఎలా యూజ్ చేశారు, ఎలాంటి కాయిన్స్ అవి ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా మనకి పాయింట్స్ అన్నీ రాసి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ 1947కి సంబంధించిన 1 రూపీ కాయిన్ ఒకటి నేను తీసుకున్నాను అనమాట. సో మెమరీగా ఉంటుందని 150 రూపీస్కి సేల్ చేస్తున్నారు. సో తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి క్రౌడ్ చూసారు అసలు. సో మార్నింగ్ 10:30కి అనమాట. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు ఆ టైంలో. సో 10 o'clockకే జస్ట్ అప్పటికే 1/2 అవర్ 1 అవర్ అయింది అంతే ఓపెన్ చేసి. చూడండి ఎంతమంది వచ్చారు. అండ్ ఇది వచ్చేసి 1930 ఇయర్లో. సో 1930 అనమాట ఆ టైంలో ఉన్న కాయిన్ అది. అండ్ ఇక్కడంతా 18th సెంచరీ 19th సెంచరీ మిక్సింగ్ ఉన్నాయి, 17th సెంచరీ. సో వీళ్ళ దగ్గర చాలా కాయిన్స్ సేల్కి అనేది పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి 1862. సో ఫస్ట్ ఒకసారి ఒకటి హ్యాండ్తో తీసుకొని టచ్ చేసి దగ్గరికి చూపిస్తున్నాను నేను. సో ఇలా ఉంటాయా అని చెప్పి చాలా డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి 1915లో ఇలా ఉండేవట కాయిన్స్. సో 1 పైసా కాయిన్ అనా, ఇంకా దమ్మిడి ఆదాయం లేదు అలా అంటాం కదా. సో దమ్మిడి అంటే ఎలా ఉంటుంది, సో అవన్నీ చూడడం జరిగింది. సో నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది చూస్తుంటే.
ఇవి వచ్చేసి కమామరేటివ్ మింట్ సెట్స్ అనమాట. సో అంటే 10 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు సో కాయిన్స్ అనేవి మింట్ కాయిన్స్ అంటూ ఉంటారు కదా. సో ఆ మింట్ కాయిన్స్ అనమాట. చూడండి 400 రూపీస్, 500 రూపీస్ అండ్ 200 రూపీస్ కాయిన్ చూసారా, 100 రూపీస్, 50 రూపీస్, 25 రూపీస్, 350 చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కొన్ని పెన్సిల్ ఆర్ట్ అండ్ మైక్రో పెన్సిల్స్ కలిపి ఇక్కడ కొన్ని ఆర్ట్ గ్యాలరీ లాగా పెట్టడం జరిగిందనమాట. సో కొంతమంది ఇవి కొనుక్కున్నారు కూడా. సో కొన్ని సోల్డ్ అవుట్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఆర్కిటెక్చర్ చూడడం కూడా చాలా కొత్తగా అనిపించింది. సో టైటానిక్ది కూడా అక్కడ పెట్టడం జరిగింది, నాకు బాగా నచ్చింది అది. అండ్ ఇక్కడ చూసారు కదా క్రౌడ్ అలా అలా పెరిగిపోతున్నారు. అండ్ రిపబ్లిక్ టైంలో ఉన్న కాయిన్స్ అనమాట. సో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కంట్రీకి సంబంధించిందని చెప్పారు. ఒక కలర్ వచ్చేసి నోయిడా, ఇంకోటి కోల్కతా. సో ఇలా చెప్పడం జరిగిందనమాట, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రెడ్ కలర్ నోయిడా, వాళ్ళు కలెక్ట్ చేసే వాళ్ళకి ఇవి వచ్చేసి రేర్గా ఉండే ఈ అంటే ఇన్సెక్ట్స్ కావచ్చు, లేకపోతే బర్డ్స్ కావచ్చు, లేకపోతే యానిమల్స్ కావచ్చు, వాటి యొక్క స్టిక్కర్స్ అనమాట. సో అవి కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ ఉన్న నోట్స్ అనమాట. అంటే ఫస్ట్ మనకు ఆర్బీ అనేది ప్రింట్ చేసిన నోట్స్ అనమాట. అంటే 20 రూపీస్ 001, 002 అవి ఉంటాయి చూసారా, ఫస్ట్ ప్రింట్ అయిన నోట్స్ అనమాట. ఇవి వచ్చేసి కొన్ని బర్డ్ సింబల్స్తో ఉన్న సిల్వర్ కాయిన్స్ ఉన్నవి అని చెప్పారు. సో అసలు బయట అస్సలు దొరకవంట. సో చాలా డిఫరెంట్గా చూడండి సిల్వర్ కాయిన్స్తో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవి ఏంటంటే ఎర్రర్ నోట్స్. కొన్ని ఎర్రర్ వస్తాయి కదా, డబల్ ప్రింట్ అయిపోవడం. సో కొన్ని సరిగ్గా ప్రింట్ అవ్వకుండా వస్తాయి కదా. సో అవి ఎలా ఉంటాయో ఒకసారి చూడండి ఈ వీడియోలో. చూడండి కొన్ని కార్నర్స్ ఎడ్జెస్ ఎలా కట్ అయిపోయినాయి, ఇంకొక నోట్తో ఒక ట్రయాంగిల్ షేప్లో ఎలా కట్ అయిపోయింది, అలా ఉన్నాయన్నమాట ఎర్రర్ నోట్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ ఏదో యూఎస్ బండిల్ అని చెప్తున్నారు, అందులో కాయిన్స్ ఉంటాయంట ఈ బండిల్స్లో. సో యూఎస్ డాలర్స్ అని చెప్పారు. సో అవి కూడా చూపించడం జరిగింది. సో ఇది వచ్చేసి 1 రూపీ నోట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. సో ఇది కూడా ఎప్పటిదో అనమాట. సో 5 రూపీ నోట్ మనం 19th సెంచరీలో మనం చూసాము. కొన్ని 5 రూపీ నోట్స్ అనేవి డిఫరెంట్ ప్రింట్ అయినాయి అప్పుడు. సో ఫస్ట్ ఒకలా ఉంది, తర్వాత మళ్ళీ మార్చి ప్రింట్ చేశారు. సో నేనైతే చూశాను. నెక్స్ట్ ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిలేటెడ్ నోట్స్ అనమాట ఇవన్నీ. ఇంకా సెంచరీస్ ఎగో మొఘల్ సామ్రాజ్యం, అశోక సామ్రాజ్యం, 14వ శతాబ్దం. సో ఇక్కడ ఏంటంటే రాజుల కాలంవి ఇలా ఉంటాయని చెప్తున్నారు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ అన్కట్ షీట్స్ అనమాట. అంటే షీట్స్ లాగా వస్తాయి, అవి కట్ చేయకుండా అన్కట్ అంటే కట్ చేయకుండా ఉన్న నోట్స్ అనేవి ఎలా ఉన్నాయనేది మనకి ఇక్కడ చూపించడం జరిగింది. పగోడా వేరే కంట్రీ పగోడా ఇప్పుడు 30. ఇక్కడ ఒక 3 బైక్స్ పెట్టారు. అంటే హ్యార్లీ డేవిడ్సన్ బైక్స్ అనమాట. లైక్ 40 lakhs, 50 lakhs, 25 lakhs ఇలా ఉంటాయి. సో నెంబర్ కూడా చూసారా 888. సో చాలా రేర్ అనమాట ఇంత బైక్స్ చూడాలి అంటే ఇక్కడ. సో హ్యార్లీ డేవిడ్సన్ బైక్స్, అక్కడ ఫొటోస్ వీడియోస్ దిగడం జరిగింది. నేను కూడా ఒక ఫోటో దిగాను. సో ఇవి కూడా పిల్లలు చూసి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు. చాలా ఫన్గా అనిపించింది వాళ్ళకి కంప్లీట్ ఎక్స్పో. అండ్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇప్పుడు తీసుకోబోతున్నాను, చూడండి. ఎలా ఉంది ఎక్స్పో? సూపర్ ఎక్స్పో ఎలా ఉంది? సూపర్గా ఉందా? అమేజింగ్. మీరు చూడండి కాయిన్స్ చాలా చూసారు కదా కాయిన్స్. సో ఇంతేనండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. అండ్ శ్రీధర్ సార్ ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను మళ్ళీ. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నేను ఏ వీడియోలో ఇంతగా రిక్వెస్ట్ చేయలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.